విన్నటువంటి వాక్యాన్ని ప్రభువా ఫలింపచేయనైనా పరిధి హృదయాన్ని కఠినమైన నా తండ్రి ఆసక్తితో నీ ప్రభువా నీ మాట అందించుటకు ధైర్యాన్ని విశ్వాసాన్ని బలాన్ని కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయాపట్టి బిడ్డను మీరు ఆదరించండి నాయన. లోకం వైపు పాపం వైపు చూడకుండా సహాయం చేయండి. మమ్మల్ని ఆత్మీయంగా ప్రోత్సహించు, ఆత్మీయంగా బలపరచు, ఆత్మీయంగా దీవించు, ఆధ్యాత్మికంగా నడిపించు, దైవికంగా పెంచు ప్రభువా. నీతో మాతో మీరు మీతో మేము నడవడానికి సహాయం చేయండి. నా వద్దకు రమ్మని పిలుస్తున్నావు నా తండ్రి. ఇదిగో ప్రభువా నా తండ్రి, ఈ ప్రపంచంలో, దేశంలో, ప్రభు రాష్ట్రంలో ఆయన ఎన్నో ప్రయాసపడుతున్నారు తండ్రి. దేవుని కోరుకున్నారు తండ్రి. ఈరోజు నేను మీకు కొన్ని మాటలు బైబిల్ గ్రంథం నుంచి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మొదటి రాజులు 8వ అధ్యాయము. We are going to look at verses 55 through 62. మొదటి రాజులు మనకును తోడుగా ఉండి అప్పుడు లోకమందున్న జనులందరూ యెహోవాయే దేవుడని, ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడని తెలుసుకుంటుంది. మీ హృదయము మీ దేవుడని యెహోవా విషయమై సర్వసిద్ధముగా నుండుగాక. అంతటా రాజు తనతో కూడా ఇశ్రాయేలు చాలు, మీరే మమ్మల్ని నడిపించండి, మేము ఎలాగా ఎక్కడికి వెళ్ళాలో
మీరే మమ్మల్ని నడిపించమని So we వేడుకుంటున్నాము. give this time now to you, ఈ యొక్క సమయమును మీ పరిశుద్ధ హస్తములకు అప్పచెప్పుచున్నాము. and we ask now your blessing upon it. మీ యొక్క దీవెనలు మా మీద కుమరించమని And we ask it in Jesus' name. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. Amen. ఆమేన్. స్తుతులు చెల్లించడం. So kneel before God and give him thanks. మరి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. అది ఆపేశారు. So వారు ఆరాధించాలి. they are to bless God, number one, because he has given them rest. ఎందుకంటే మనం దేవుని ఎందుకు స్తుతించాలంటే మనకి దేవుడు విశ్రాంతిని దయచేశాడు. He has given rest, peace to his people. ఆయన యొక్క ప్రజలకు దేవుడు శాంతి సమాధానాన్ని దయచేసినాడు. అందుకని దేవుడిని స్తుతించాలి. For those of us who know Jesus Christ, ఎవరైతే యేసు క్రీస్తుని తెలుసుకున్నారో, we know the peace and rest that he has brought to our souls. యేసు ప్రభువుని తెలుసుకున్న వారు శాంతి సమాధానాన్ని అనుభవిస్తున్నారు. Before Christ, I had turmoil in my heart. మరి యేసు ప్రభువుని నేను నమ్మనప్పుడు నా హృదయంలో భయంకరమైన వేదన, ఆందోళన, భయం లాంటిది ఉండేది. I knew that I had offended God, that I had done wrong to God. నాకు తెలుసు నేను దేవునికి వ్యతిరేకంగా తిరిగి ఉన్నాను, దేవుడు నన్ను శిక్షిస్తాడు, దేవుడు ఎదుట నేను మంచివాడు కాదని నాలో అటువంటి ఆలోచన ఉండేది. But I did not know how to be forgiven by God. మరి నాకు ఎట్లా తెలుసు దేవుడు నన్ను క్షమిస్తాడనేది తెలియదు అప్పుడు. I did not know what God required from me. మరి దేవుడు ఏమి నన్ను కోరుకుంటాడో కూడా నాకు అప్పుడు తెలియదు. How could I make peace with this God to whom I have offended? మరి నేను దేవుడిని బాధ పెట్టాను నేను చేసినటువంటి తప్పుల వల్ల. మరి ఈ దేవుడిని ఎట్లాగా శాంతపరచగలను అనేది నాకు అర్థం కావట్లేదు. The gospel of Jesus Christ answers this question. మరి ఈ యొక్క ఇటువంటి ప్రశ్నలకు సువార్త సమాధానం చెబుతుంది. యేసు ప్రభు యొక్క మాటలు. That God sent his son to this earth దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించి ఉన్నాడు. to take a human body, మనిషి యొక్క రూపంలో అంటే మన రూపంలో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుడు. that he may go to the cross of Calvary ఆయన మరి సిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చెందించి నశించిపోతున్న మనుషులను రక్షించడానికి యేసు దేవుడు పంపించాడు. and there become the sacrifice for our sin. అదే మన పాపములకు బలి అనేది జ్ఞాపకం చేసుకోవాలి. That through the blood of his cross we may have peace with God. క్రీస్తులో చిందించినటువంటి రక్తము అంటే సిలువలో చిందించిన రక్తము వలన మనకందరికి శాంతి అనేది సమాధానం అనేది దొరుకుతుంది. The Bible teaches that when God saw the sacrifice of Christ on the cross, ఎప్పుడైతే మరి దేవుడు తన యొక్క మనందరిని రక్షించడానికి తన పరిశుద్ధ కుమారుడిని బలించి మరి దేవుడు తృప్తి చెంది ఉన్నాడు. to give us peace with God that we could never earn or obtain by what we earn. మరి యేసు ప్రభువు దగ్గరికి వచ్చేవారు రెండు చేతులతో రావాలి కానీ ఒక చెయ్యి ఎత్తి పెట్టేటట్టే రాదు, మరి కాదన్నమాట. Many today want to hold all their other gods with one arm and add Jesus with the other arm. మరి అనేకులు ఈ యొక్క భారతదేశం ఎట్లా ఉన్నారంటే దేవుడు ఎట్లా ఉండాలని చూస్తున్నారు. ఇట్లా ఉంటే పని కాదు. You cannot have his peace if you come to him in this way. మరి ఇట్లాగా ఆ చేతులు అవి ఈ చేతులు ఇవి పెట్టుకుంటే మనకి కావాల్సినటువంటి శాంతి సమాధానం దొరకదని జ్ఞాపకం చేసుకోవాలి. To have the peace that only Jesus can give. నీవు నిజమైన Fulfilled one word of his good pleasure which he promised by the hand of Moses his servant. మరి మోషే ద్వారా ఏమైతే దేవుడు మనకి చెప్పాడో ఆ వాగ్దానాలన్నింటినీ We can bless our God because he is a God that keeps his promises. మరి దేవుని మనం స్తుతించగలము ఎందుకంటే తను వాగ్దానం చేసిన వాగ్దానాలను నెరవేర్చే దేవుడు అని జ్ఞాపకం చేసుకోవాలి. He's not a liar like men are liars. ప్రియులారా, యేసు దేవుడు అబద్ధికుడు కాదు మాట తప్పడానికి. He is a God of truth. మరి ఆయన Your caste, అట్లాగే నువ్వు ఏ కులం అనేది కూడా దేవునికి కావాల్సింది కాదు. the promise of God is if you will call upon his son's name, he will make you a child of God. కేవలము ఆ ప్రభువు నామములో ప్రార్థన చేస్తే నువ్వు దేవుని పిల్లలవుతావని జ్ఞాపకం చేసుకోవాలి. We can know that God will keep his promise. మరి ప్రియులారా తెలుసుకో, ఒక స్థలమును సిద్ధం చేస్తానని. That where I am, you may be also. నేను అక్కడ ఉంటాను, మీరు కూడా నాతో ఉంటారని మరి నేను వాగ్దానం చేసి ఉన్నాడు యేసు ప్రభు. I would agree with you that this is a great promise. ప్రియులారా, ఇది ఒక గొప్ప వాగ్దానము అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన వాగ్దానం. Who could believe such a promise? మరి ఎవరు దీన్ని నమ్ముతారు?
How can God take me to heaven? మరి ఎట్లాగా నన్ను పరలోకానికి దేవుడు తీసుకుని వెళ్తాడు? How can I be a child of God, I who have sinned against God? మరి నేను దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసిన నన్ను క్షమించి దేవుడు నన్ను చేర్చుకోవడం ఎలా? I would agree the promise is great. మరి నేను ఒప్పుకుంటున్నాను ఆయన యొక్క వాగ్దానం చాలా గొప్పదని. But I will, అడుగుతున్న దేవుడు ఇచ్చినటువంటి మాటలు దేవుడు గౌరవిస్తాడు. and this is his promise to you. ఇవన్నీ వాగ్దానం. That we give this tithe, we give it to the local church. అట్లాగే మన ఈ యొక్క స్థానిక సంఘానికి మనం సంపాదించిన దానిలో దేవునికి కొంత భాగాన్ని ఇవ్వవలసిన వారై ఉన్నారు. And he says if we will give this tithe to him, that he will open the windows of heaven to us. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఇవ్వటం దేవునికి నేర్చుకుంటామో అప్పుడు మరి పరలోకపు ద్వారాలు దేవుడు తెరిచి మన గదులను తన యొక్క నిధులతో నింపుతాడు. You cannot outgive God. మరి అట్లాగే దేవునికి మనం ఈ రకంగా ఇస్తూ ఉంటుంటే దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. God blesses when we give unto him. మనం ఎప్పుడైతే మనం ఇస్తామో అప్పుడు దేవుడు మనం దీవిస్తాడు. And you might be thinking, well, I'm too poor to give. మరి నేను అనుకోవచ్చు నేను పేదవాడిని, నేను దేవునికి ఇవ్వడానికని. I don't have enough money to give. నా దగ్గర సరిపడా మనీ డబ్బులు లేవు నేను ఇవ్వడానికి అనుకోవచ్చు. I would ask you this question this morning. మరి నేను ఒక ప్రశ్న వేయించున్నాను మిమ్మల్ని. Do you want the blessing of God? మరి దేవుని యొక్క దీవెనలు మీకు కావాలా వద్దా? Do you want God to open the windows of heaven and pour a blessing upon పరలోక you? ద్వారాలు తెరిచి మన గదులు దేవుని యొక్క దీవెనలతో నింపబడాలని మీకు ఉన్నదా లేదా? Then we need to learn to give from the first of our increase to God. హల్లెలూయా. అందుకనే మనం ఇంకా అభివృద్ధి చెందాలంటే దేవునికి ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. We give it by faith, honor to him. మన విశ్వాసంతో దేవునికి ఇస్తే దేవుడు నిన్ను నన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. And God promises he will bless us. దేవుని యొక్క వాగ్దానం ఏమిటంటే ఇచ్చిన వారిని మరి గొప్పగా దీవిస్తానంటున్నాడు. He will give, I will not honor my word. మరి అప్పుడు మీరు మరి గొప్పగా ఆశీర్వదించబడతారు, గౌరవించబడతారు. My friends, he is a God who keeps his promises. ప్రియులారా, దేవుడు తన యొక్క వాగ్దానాన్ని నిలుపుకునే దేవుడు. We can bless his holy name. ఆయన యొక్క నామమును మనం స్తుతించగలము. We can bless him because he's put rest in our souls. మన యొక్క ఆత్మలో ఆయన మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. Our God is with us. మరి దేవుడు మనను ఒంటరిగా విడిచి పెట్టను. మనం ఒంటరి వారము కాదని జ్ఞాపకం చేసుకోవాలి. I will never forsake you. నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని విడువనని అనేకమైన వాగ్దానాలు చేయడం జరిగింది బైబిల్లో. That promise is to every child of God. మరి ఆ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరికి, నాకే కాదు మనందరికీ ఆ వాగ్దానం చెల్లని జ్ఞాపకం చేసుకోవాలి. Whatever you face, you do not face it alone. మరి నువ్వు ఎక్కడైనా కానీ కూర్చున్నప్పుడు నువ్వు ఒక్కడే కాదని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీతో ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. Whatever mountain is before you, God is there with you to give you the grace to go over it. హల్లెలూయా. చూడండి, నీకు అనేకమైన సమస్యలు ఉండొచ్చు, భయంకరమైన పర్వతంలాగా బాధలు ఉండొచ్చు. నువ్వు ఒంటరి వాడవు కాదని మరి దేవుడు నీతో ఉన్నారని జ్ఞాపకం చేసుకోవాలి. ఎల్లప్పుడూ నిర్వహించినట్లుగా నేను యెహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాటలు రేయింబగలు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండునుగాక. అది Listen, prayer is showing dependence on God. మనం ఎప్పుడైనా జరగాలని ప్రార్థన చేయాలి. And so I am seeking him in prayer. అందుకనే నేను దేవుని వెతుకుతూ ఉంటాను. And as I pray, God is working, listening to my prayer. మరి నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నానో ఇంకో విషయం ఏంటంటే ఆయన వెతకడానికి Look at that very next verse, in verse number 60. 60వ వచనం మనం చూసినట్లయితే ఒకసారి Who can read that for us? అప్పుడు ఈ లోకమందున్న జనులందరూ యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియు తెలుసుకుందురు. Your heart, therefore, be perfect with the Lord our God. హల్లెలూయా. చూడండి, మీ హృదయము దేవునితో మరి 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 సర్వసిద్ధముగా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రభువా మీకు శక్తిని బలమును దయచేయండి. చూడండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి అయ్యా మంచి మారు మనసు ఫలములు ఫలించలాగిన ప్రభుత్వం ఆయన వ్యర్థముగా అయ్యా సమయం ఎంతో విలువైనది తండ్రి మీకు ఆయన మీరే సహాయం నెమ్మది దయచేయండి. కుటుంబాలను ఆశీర్వదించండి. పొందుకోవడానికి ప్రభు చూపించమని ప్రయత్నం దీవించి ఆశీర్వదించండి. బలపక్షం తోడుకున్నది ఏసయ్య మీకు
రీతిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మరొకసారి మీకే కృతజ్ఞతలైనా మా ప్రభువు నుంచి నేటి మా ప్రభువు వరకు కృపలో కాపాడి ఈ వారం అంతట్లో మనల్ని మీకు చుట్టి మా ప్రభుత్వ మీ సన్నిధిలో చేర్చుకుని కొంచెం సృష్టించుకు ఆరాధన మార్చుకుంటే మా ప్రభువుని బట్టి నీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా నాయన అనేకులు మా పిల్లలు సరిగ్గా నడిపించుకున్నారు, అందుబాటు వందనాలు. అదేవిధంగా ఈ దాసు ఇంతవరకు చెప్పినట్టు మాటలను బట్టి నీకు వందనాలు. మరి మీ సేవకులు మరి నాయన మరి ఎంతో ప్రయాసంతో ప్రారంభంతో మా మధ్యకి వచ్చి వివరించారు, బట్టి నీకు స్వస్థములు చెప్పబడిన మాటలు ప్రతి హృదయంలో ఫలించినప్పుడు సహాయం చేయండి, తోడుగా ఉండి కాశీ కాపాడు. ఆమేన్. ఆశీర్వాదం